ఓకే. ఇప్పుడు మన ఫీల్డ్ పైన ఏరియా అనేది మనం పాయింట్స్ అన్ని పికప్ చేసుకోవడం జరిగిందండి. సో, మీరు పికప్ చేసుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఏరియా చూడాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ టూల్స్‌లో క్యాడ్ అనే అప్లికేషన్ ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయండి. క్యాడ్ ఉంటుంది. పెన్ సింబల్‌తో కలిగిన ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ నాకొచ్చేసి ఆప్షన్ అనేది కనిపించడం లేదు. సెట్టింగ్స్‌లో ఇక్కడ టూల్స్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ క్యాడ్ ఇంపోర్ట్ డీఎక్స్ఎఫ్ అని ఉంటుంది. వచ్చేసి నెక్స్ట్ మీకు క్యాడ్ వ్యూ అని ఉంది చూడండి. పెన్ సింబల్ ఉంది కింద. దీనిపైన క్లిక్ చేసి మీరు యారో మార్క్ చేశారనుకోండి ఇక్కడ పైన సెలెక్టెడ్ టూల్స్‌లో ఇది మూవ్ అవ్వడం జరిగింది. అన్‌సెలెక్టెడ్, సెలెక్టెడ్. సో, ఈ క్యాడ్ వ్యూ అనేది ఇప్పుడు మనకి టూల్స్‌లో షో అవుతుంది. చూడండి ఇక్కడ మీకు క్యాడ్ పెన్ సింబల్ ఉంది చూసారా? ఈ అప్లికేషన్‌ని మీరు ప్రెస్ చేసి సో, ఇక్కడ మీరు తీసుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇలా జూమ్ చేస్తూ కింద మీకు డ్రా ఆప్షన్ కనిపించదండి. సో, డ్రా అనేది మీకు ఆటోకాడ్‌లో ఏ విధంగా డ్రాయింగ్ వస్తుందో అదే విధంగా డ్రా అవ్వడం జరుగుతుంది. లేదు మీరు ఓన్లీ పాయింట్ టు పాయింట్ డైమెన్షన్ చూడాలనుకున్నప్పుడు మెజర్ అనే అప్లికేషన్ ఉంటుంది. సో, మెజర్‌లో ఇన్వర్స్ అని ఉంటుందండి. ఇన్వర్స్‌కెళ్ళి ఎగ్జాంపుల్‌గా పాయింట్ నెంబర్ 9 నుండి పాయింట్ నెంబర్ 3 వరకు డైమెన్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి గ్రౌండ్ డైమెన్షన్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవ్వడం జరిగింది. గ్రౌండ్ డిస్టెన్స్ 12.277 ఇది ఓన్లీ మీకు పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ చూసుకోవడం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెజర్‌లోనే మల్టిపుల్ ఇన్వర్స్ ఉంటుంది. మల్టిపుల్ ఇన్వర్స్‌లో ఫస్ట్ 9, 8, 5 సో, ఇలా మీకు 3 పాయింట్ టు పాయింట్ డైమెన్షన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది పాయింట్ టు పాయింట్ మల్టిపుల్‌గా డిస్టెన్స్ చూసుకోవడం అప్లికేషను. నెక్స్ట్ మీకు మెజర్‌లో యాంగిల్ చూడాలనుకోండి యాంగిల్. సో, యాంగిల్‌లో పాయింట్ నెంబర్ 9, పాయింట్ నెంబర్ 3 అండ్ పాయింట్ నెంబర్ 5. సో, ఇక్కడ మనకి 71 డిగ్రీస్ యాంగిల్ మీరు చూడండి. పాయింట్ నెంబర్ 9, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 5కి 71 డిగ్రీస్ యాంగిల్. ఇది యాంగిల్ చూసుకునే అప్లికేషన్ అండి. అలా మీకు ఇలా లిస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏరియా స్పాట్లో క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి మెజర్ అనే అప్లికేషన్లో ఏరియాలో పాయింట్ నెంబర్ 9, పాయింట్ నెంబర్ 8, పాయింట్ నెంబర్ 5 సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు ఏరియా విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఏరియా అనేది సేవ్ అవ్వదండి. జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఇలా మీరు యూజ్ అవుతుంది. ఓకే. ఇదొక మెజర్ అనే అప్లికేషన్ టూల్స్‌లో ఉన్న అప్లికేషను.